అడవిలోని విలువైన సంపదను కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత సాగిస్తోందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి విమర్శించారు. కరీంనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అడవిని కాపాడుకునే క్రమంలో ఆయుధాల కంటే ఓటు అనే ఆయుధంతోనే ప్రజల మధ్య ఉండి పోరాడాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలని ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. అలాగే అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం పెరిగిందని, ఎమ్మెల్యేల సిఫార్సులతో పోలీసుల బదిలీలు చేపట్టడం వ్యవస్థలోని లోపాలకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ఆలోచనలు చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే మనం గమనించాం, కొన్ని సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్లు ఇచ్చినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి, అటవీ సంపదని దోచుకోకుండా చూసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇవాళ ఎన్కౌంటర్ల పేరుతోటి అటు పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు ఉద్యమ నాయకులు కావచ్చు, అందులో ఉండే ఉద్యమకారుడు కావచ్చు చనిపోవడం భారీ ఎత్తున జరుగుతున్నది. దాంట్లో భాగంగా 2 రోజుల క్రితం పెద్ద పెద్ద నాయకులు సరెండర్ కావడం కూడా జరిగింది. మేము ఇవాళ ఒకటి కోరుతున్నాం, ఉద్యమకారులకు ఏదైతే ఉన్నారో ఉద్యమకారులు ప్రజా ఉద్యమాలు చేసి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళటి కాలంలో తుపాకుల రాజ్యం కాదు, తుపాకులను వదిలేసి మళ్ళీ జనస్రవంతిలోకి వచ్చి జనంతో ఉండి జనం కోసం పనిచేయాల్సిన బాధ్యత ఇవాళ అడవిలలో ఉండి చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనం గమనిస్తే ఎన్నో కుటుంబాల ప్రాణాలు పోయినాయి. ఇవాళ అదేవిధంగా ఎదురుగా ఉన్న పోలీసు కుటుంబాల ప్రాణాలు కూడా పోవడం జరుగుతున్నది. ఇద్దరు ఒకరికొకరు చంపుకుని ప్రజలకు ఇబ్బంది, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బంది కలిగించుకోవడం మంచిది కాదని తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రజా పోరాటాలు ఈ AK-47 అనే ఆయుధాన్ని వదిలేసి ఓటు అనే ఆయుధంతో ప్రజల ముందుకు రమ్మని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన కోరుకుంటున్నాం. ఆ రోజున సుభాష్ చంద్రబోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టక ముందు కూడా మన భారతదేశాన్ని ఆక్యుపై చేస్తున్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం మీరు రక్తం ఇవ్వండి, మేము స్వతంత్రాన్ని తెచ్చిపెడతామని చెప్పేసి యువతని మేలుకొల్పి సైన్యాన్ని తయారు చేసి భారతదేశం నుండి బ్రిటిష్ వారిని భయపెట్టి పారదోలిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఆశయాల కోసం ఆ రోజున ఏ విధంగా అయితే చేశాడో ఈ రోజున మీరందరూ కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు. కానీ